డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దేశవ్యాప్తంగా మరి హాట్ టాపిక్ ఏంటంటే, చర్చనీయాంశం ఏమిటంటే వక్ఫ్ సవరణ బిల్లు. చాలా మంది దీన్ని అపోజ్ చేస్తుంటే, కొంతమంది దీన్ని సపోర్ట్ కూడా చేస్తున్నారు. అది సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే అసూయతో, లేకపోతే మత విద్వేషాలతో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప, లేకపోతే అజ్ఞానంతో సపోర్ట్ చేస్తున్నారు తప్ప, నిజంగా ఒక భారతీయుడిగా, విద్యావంతుడిగా ఆలోచించినట్లయితే అందులో ఉన్న మరి అన్యాయపూరిత విషయాలు, విధానాలు, సవరణలు అందరికీ అర్థమవుతాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో అది పిలుపునిచ్చింది దాన్ని వ్యతిరేకించమని చెప్పి. ఎందుకంటే ఈ సవరణ బిల్లు తయారు చేసే ముందు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. అంటే ముస్లిమ్స్తో, ముస్లిం వక్ఫ్ బోర్డు కాబట్టి ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే సవరణలు మీరు తీసుకొస్తున్నారో దాని ఉద్దేశం ఏంటి, దానివల్ల అసలు ముస్లింస్కి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎందుకంటే అల్టిమేట్గా వక్ఫ్ బోర్డు కేవలం ముస్లింలకు సంబంధించింది, ముస్లింల సంక్షేమానికి సంబంధించింది. ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని రక్షణ కల్పించాలి తప్ప అది వేరే రకంగా నిరుపయోగం అయ్యేగా, దుర్వినియోగం అయ్యే విధంగా, లేకపోతే ఇతరుల ద్వారా ఆక్రమణకు గురి అయ్యే విధంగా, ఇతరులు కూడా కబ్జా తీసుకునే విధంగా, ముస్లింల ఆస్తుల్ని లాక్కునే విధంగా ఉండకూడదు. కానీ ఇప్పుడు ఈ సవరణ బిల్ ఏదైతే తీసుకుందో దాన్ని స్టడీ చేస్తే మనకి చాలా అందులో మనకి అన్యాయాలు కనబడతాయి, వివక్ష కనబడుతుంది. ఈ యొక్క ముస్లింల యొక్క సంక్షేమానికి ఇవ్వబడిన ఆస్తుల్ని మరి కబళించే కుట్ర దాగి ఉంది అనే అనుమానాలు పూర్తిగా వస్తున్నాయి. దీనికోసం ఏంటంటే తూతూ మాత్రంగా ఒక జాయింట్ పార్లమెంట్ కమిటీ పెట్టేసి సవరణ బిల్లు మీద అభ్యంతరాలు ఏమంటే తెలియచేయండి అని చెప్పారు. ఆ కమిటీలో అధికార పక్షం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ప్రతిపక్షాలు చాలా తక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఆ ప్రతిపక్ష సభ్యులు కూడా ఏదన్నా నోరిప్పితే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏకపక్షంగా వారే దాన్ని ఆమోదించడం జరిగింది, బిల్లు పంపడం జరిగింది. ఇది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించాలి. అలాగే స్టేక్ హోల్డర్స్తో, ముస్లింస్తో అసలు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా వాళ్ళు ఎటువంటి లబ్ధిని పొందాలనుకుంటున్నారు, ఎటువంటి రక్షణ కోరుకుంటున్నారు, నథింగ్ వాజ్ డిస్కస్డ్. ఏం డిస్కస్ చేయలే. మెయిన్ ఏంటంటే ఈ యొక్క సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తారు? ముస్లింలే కాదు, చదువుకున్న వాళ్ళందరూ కూడా, భారతీయులందరూ కూడా, ప్రతిపక్షాలు కూడా, అలాగే బహుజన వర్గాలు కూడా, అలాగే స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ఎడ్యుకేటెడ్స్, స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పండి, అన్యాయం అండి అని చెప్పి. ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వక్ఫ్ ఆస్తులు అంటే ఏంటి? దుష్ప్రచారం జరుగుతుంది. ఏదో ఆస్తుల్ని, ఖాళీగా ఉన్న ఆస్తుల్ని ఈ వక్ఫ్ బోర్డు లాక్కుంది. అది ఫలానా ఆస్తి నాదే అంటే మీకు చెందిన ఆస్తి కూడా వక్ఫ్ బోర్డు లాక్కునే అవకాశం ఉందని చెప్పి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు, అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక్క కేసు కూడా చూపించగలరా? గవర్నమెంట్ లేదా, మనకి చట్టం లేదా, లా అండ్ ఆర్డర్ లేదా? వక్ఫ్ బోర్డు వచ్చి ఫలానా వీధిలో ఫలానా అన్య మతస్థుడి ఈ ఇల్లు మాదే అని చెప్తే ఇచ్చేసిన దాఖలాలు ఒక్కటైనా ఉందా? ఒక్కడి దగ్గర నా లాక్కున్నారు. ఎందుకండి భయపెడుతున్నారు? అలాగే ఏ జ్ఞానం లేని వారు, చట్టం అంటే తెలియని, గవర్నమెంట్ మీద ఒక భరోసా లేని వాళ్ళగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు ఒక మతాన్ని చూపించేంత బుచ్చిగా భయపెడుతున్నారో తెలియట్లేదు. దాన్ని తెర వెనుక ఏం జరుగుతుందో తెలియట్లేదు. దేశానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఎక్కడ ప్రశ్నిస్తారో? ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ రేట్ పెరిగిపోయింది, డీజిల్ రేట్ పెరిగిపోయింది, గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగిపోయింది, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, నిరుద్యోగం తాండవిస్తుంది, పేదరికం పెరిగిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పి హిందూ ముస్లిం ఆట ఆడడం జరుగుతుంది అనమాట. ముస్లింలపై మైనార్టీలు కాబట్టి కాన్స్టిట్యూట్ చేసేసి వీళ్ళు ఏదో అన్యాయంగా లబ్ధి పొందేస్తున్నారు, ఇప్పుడు మేము మాత్రమే వీటిని ఆపుతున్నాము కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో మనకు సంబంధించింది ఉంది లాక్కొని మేము అందరికి పనిచేస్తామంటే ఆ కళ్ళు తెచ్చుకొని పాపం ఏదో మాకు వచ్చేస్తుందని చూస్తున్నారు. ఏం రాదండి, అసలు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. కాబట్టి మహాశివులారా, వక్ఫ్ అంటే దేవుని కోసం, ధర్మం కోసం, లేకపోతే ఒక మంచి సామాజిక సేవ నిమిత్తం, ముస్లింల సంక్షేమం, ముస్లిం సముదాయ బాగు కోసం ముస్లింలోని ధనవంతులు త్యాగం చేసిన, అంకితం చేసిన ఆస్తులండి, భూములవి. తర్వాత తిరిగి వారు తీసుకోవాలన్నా కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదండి. ఆ ఆస్తుల్ని అమ్మడానికి కూడా అవకాశం లేదు. ఆ సంక్షేమం కోసమే వాటిని వాడాలి. కానీ ఆ ఆస్తుల్ని ఏదో ఒక సాకుతో, ఒక బూచి చూపిస్తూ, లేకపోతే మేము రక్షిస్తాం అని చెప్పి భక్షించే ప్రయత్నం పూర్తిగా జరుగుతుందని చెప్పి పూర్తిగా అనుమానాలు వస్తున్నాయి. వక్ఫ్ ఏదో ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు కనుక పాస్ అయితే, చట్టం కింద మారితే, తర్వాత నెక్స్ట్ వేరే మతాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేస్తున్నారు. వాళ్ళ ముస్లిం వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తుల గురించి గొడవ జరుగుతుంది, మాకెందుకులే అని చెప్పి వేరే మతస్థులు అనుకోవద్దు. తర్వాత నెక్స్ట్ లైన్లో మీరు కూడా ఉన్నట్టే. కాబట్టి ఒకరికి అన్యాయం జరిగితే మనం నిలబడాలి. మనమంతా భారతీయులం, మనంతా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్ప ఈ రాజ్యాంగ వ్యతిరేక, లౌకికవాద స్ఫూర్తికి వ్యతిరేక, మత స్వేచ్ఛకు వ్యతిరేకమైనటువంటి ఏ చట్టం వచ్చినా కూడా దాన్ని అడ్డుకోవాలి.
వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తులన్నీ కూడా ముస్లింలు దానం చేసినవి అనమాట. ఆక్రమించుకునే ఆస్తుల్ని వక్ఫ్ అనరండి. దానం చేసిన ఆస్తుల్ని వక్ఫ్ అంటారు. కాబట్టి ముస్లింలు దానం చేశారు. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క సవరణను వ్యతిరేకిస్తున్నారంటే ప్రతిపక్షాలు ఏదైతే జేపీసీలో ఉన్నాయో, జాయింట్ పార్లమెంట్ కమిటీలో, వారు 44 సవరణల్ని సూచించారు. మీరు ప్రతిపాదించారు కదా ఈ బిల్ని. ఇందులో ముస్లింలకు నష్టం కలిగించే రాజ్యాంగ విరుద్ధమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ 44 విషయాలను మీరు మార్చండి. దాని తర్వాత కావాలంటే మీరు నిజంగా ముస్లింలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్ తెస్తుంటే ఈ 44 మాత్రం మార్చండి అన్నారు. అందులో ఒక్కటి కూడా మార్చలేదండి. అస్సలు పట్టించుకోలేదు చైర్మన్. కాబట్టి ఇది పూర్తిగా ముస్లిం వ్యతిరేక వివక్ష పూరిత చట్టం అనేది చాలా అర్థమవుతుంది. ఎందుకంటే పేషెంట్ ఏం కోరుకుంటున్నాడో అతను అసలు ప్రాబ్లం ఏంటో కూడా తెలియకుండా డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే మరి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఎవరి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారితోనే మాట్లాడకుండా ఈ చట్టం చేయడం అనేది, దాన్ని ప్రతిపాదించడం, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మాత్రం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ముఖ్యంగా ముస్లింలు దీనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముస్లింలే కాదు, అందరూ కూడా భారతీయులందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ సవరణ బిల్లులో ఏం తీసుకొచ్చారంటే మరి ముఖ్యంగా ఆదాయ వినియోగాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇది వరకు ముస్లిం వక్ఫ్ బోర్డు అధీనంలో ఉండేవి. ఆదాయం ఎంత సమకూర్చుకోవాలి, వచ్చిన ఆదాయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఆ వక్ఫ్ బోర్డు డిసిషన్ తీసుకున్నది. ఎండోమెంట్ అదర్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కదండి, వాళ్ళకి అలాగే దీనికి కూడా పవర్స్ ఉండేవి. కానీ ఇక్కడ మాత్రం ఆ యొక్క పవర్స్ తగ్గించేసే పూర్తి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా వక్ఫ్ బోర్డుకి అన్ని అధికారాలు ఉండవు. ఇప్పుడు ఆదాయం తీసుకురావాలనుకున్నా, దాన్ని వినియోగించుకోవాలన్నా కూడా వాళ్ళకి అధికారాలు ఉండవు. అధికారాలు పూర్తిగా పోతున్నాయి. చాలా తక్కువ నామమాత్రపు ఉంటాయి అన్నమాట. రెండోది ఏంటంటే ప్రతి ఎండోమెంట్కి కూడా ఒక 7% కామన్ గుడ్ ఫండ్ అని ఉంటుంది, అది కాంట్రిబ్యూట్ చేయాలి. కానీ 7 నుంచి 5కి తగ్గించేశారు. అదొక సవరణ, అది కూడా మార్చమని చెప్పడం జరిగింది. అలాగే రైల్వే ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుంది అంటారు. ఆక్రమించుకున్న ఆస్తుల్ని వక్ఫ్ అనరండి, దానం చేసిన ఆస్తుల్ని వక్ఫ్ అంటారు. ఒకవేళ అలా ఎన్ని ఉన్నాయి చెప్పండి అని చెప్పినా కూడా 0.17 హెక్టార్స్ మాత్రమే ఆక్రమణలో ఉన్నాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అది కూడా ఎంతవరకు తెలియదు, 0.17 హెక్టార్. కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వక్ఫ్ భూములు లక్షల ఎకరాల్లో ఇతర మతస్థులు ఆక్రమించుకున్నారు. దాని గురించి ఎవ్వరేం మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి ముస్లిం కమ్యూనిటీకి. రెండోది ఏంటంటే ఈ యొక్క వక్ఫ్ కౌన్సిల్లో కేవలం ముస్లింలే ఉండేవారు. ఇప్పుడు సవరణ తీసుకొచ్చి 50%కి తగ్గించేశారు. 50% ముస్లిమ్స్ ఉంటారంట, 50% నాన్ ముస్లిమ్స్ ఉంటారంట, అదర్ కమ్యూనిటీస్ ఉంటారంట. ఎలా అంటే ఇది ఎండోమెంట్ బోర్డ్స్ ఉన్నాయి కదా, హిందువులకి, క్రిస్టియన్స్కి, దాంట్లో ముస్లింలు తీసుకొస్తా అంటే ఒప్పుకుంటారా? 50% ముస్లింలు పెడతా అంటే ఊరుకుంటారా? వాళ్ళకి సంబంధించింది కదా, అసలు అన్యాయం కదా. ముస్లింలు కూడా వెళ్ళకూడదు అందులో. మరి ముస్లిం వక్ఫ్ బోర్డు కౌన్సిల్లో, ఈ కమిటీల్లో, బోర్డులో అన్య మతస్థులకు అవకాశం ఇవ్వడం ఏంటండి? ఇది అన్యాయం కాదా? ఇది వివక్ష కాదా? ఇది ఒకళ్ళకో న్యాయము, ఇంకోళ్ళకి ఇంకో న్యాయమా? మతపరంగా ఈ వివక్ష ఏంటి? రాజ్యాంగానికి విరుద్ధం కదా ఇది. కాబట్టి ఇది కూడా మార్చాలి. కాబట్టి ఇది వ్యతిరేకంగా ఉంది రాజ్యాంగానికి అని చెప్పి ఇక్కడ మరి ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది అనమాట. రెండోది ఏంటంటే ఎవరైనా కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి ఆస్తుల్ని దానం చేయవచ్చు, ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ కూడా. ఎలాగైతే ఎండోమెంట్ ఇతర రాష్ట్రాల్లో హిందూ ఎండోమెంట్ కి ముస్లిం కూడా దానం చేయవచ్చు. కానీ వక్ఫ్ బోర్డుకి మాత్రం ఇప్పుడు కొత్త సవరణ వల్ల నాన్ ముస్లిమ్స్ ఎవరు డొనేట్ చేయకూడదంటండి. కానీ వక్ఫ్ ఆస్తులు మాత్రం ఇతర మతాలకు ఇవ్వచ్చంట. ఇతర మతాలు ఎవరు కూడా సోషల్ సర్వీస్ పేరుతో దీనికి మాత్రం డొనేట్ చేయకూడదంట. చూడండి ఎంత కార్నర్ చేస్తున్నారో ముస్లిమ్స్ ని, ఈ వక్ఫ్ బోర్డుని. ఒకసారి ఆలోచించాలి మనం. అంటే ఆ బిల్ ని స్టడీ చేస్తే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే సిఇఓ, వక్ఫ్ బోర్డుకి సిఇఓ ముస్లిమే ఉండాలి. కానీ ఇప్పుడు వస్తున్న సవరణ బిల్లులో ఏం ప్రతిపాదించారు? నాన్ ముస్లిం కూడా సిఇఓ ఉండంట. ఎంత దారుణం అండి అది. ఒక ఎండోమెంట్ కి, ఒక మతానికి చెందిన ఒక వక్ఫ్ భూమికి, వక్ఫ్ బోర్డుకి చైర్మన్, సిఇఓ ఎవరు ఉండాలి? ఆ కౌన్సిల్ కంటే ముస్లిమే ఉండాలి. నా హిందువుల ఎండోమెంట్ కి హిందువులే ఉండాలి, క్రిస్టియన్ దానికి క్రిస్టియన్ ఉండాలి. కామన్ కదా, ఇది న్యాయం కదా. కానీ ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు అని ఇతర మతస్థులకు అవకాశం ఇవ్వడం అంటే ముస్లింల యొక్క మత స్వేచ్ఛపై దాడి అనమాట. వారి అధికారాలపై, వారి హక్కులపై దాడి జరుగుతుంది. అలాగే ఈ యొక్క కౌన్సిల్లో ఏదైతే ట్రిబ్యునల్ ఉంటుందో అందులో ముస్లిం స్కాలర్స్ ఉండాలి అని కంపల్సరీ కండిషన్ ఉంది ఇప్పటి వరకు. కానీ దాన్ని మార్చేస్తూ ఉండక్కర్లేదు, ముస్లిం స్కాలర్స్ అక్కర్లేదు అని చెప్పి నాన్ ముస్లిమ్స్ ఉన్నా సరిపోతుందని చెప్తున్నారు. భూ వివాదాలు ఏమైనా వస్తే ఇదివరకు కోర్టు ద్వారా ఏమైనా జరగాలి, లేకపోతే వక్ఫ్ బోర్డు కమిటీ డిసైడ్ చేసేది, ఆ బోర్డు డిసిషన్ తీసుకునేది. ఇప్పుడు ఆ అధికారాలు తీసుకొచ్చి కలెక్టర్కి పెట్టేశారు. కలెక్టర్ ఎవరండి? ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వం ఏం చెప్తే అతను చేస్తాడు. మరి రెవెన్యూ రికార్డ్స్కి అధికారి ఆయన మొత్తం రెవెన్యూ రికార్డ్స్ ఆయన చేతిలో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తే కూడా అలా చెప్పడానికి, ఆయన అలా చేయడానికి, మార్చడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు అధికారిగా ఎలా పెడతారు? అక్కడ పవర్స్ ఎలా ఇస్తారు మీరు? అతను గవర్నమెంట్ చెప్పింది, ఏ గవర్నమెంట్ ఉంటే అతను వారి మాట వినాల్సి ఉంటుంది కదా, మనందరికి తెలిసిన విషయం ఇది. కాబట్టి అది అన్యాయం జరుగుతుంది, వారిని అక్కడ పెట్టకూడదు అనే విషయాన్ని చెప్పారు. అలాగే
మనం వక్ఫ్ బోర్డు ద్వారా ఏదైతే ఎవరైనా దానం చేయాలనుకుంటున్నారో వక్ఫ్‌కి, వాళ్ళు కూడా ముస్లిమ్స్ అయి ఉండాలి. అది కూడా 5 సంవత్సరాల నుంచి ప్రాక్టీసింగ్ ముస్లిం అయి ఉండాలంట. ఇది ఇతర మతస్థుల విషయంలో లేదు. అక్కడ ప్రాక్టీసింగ్ హిందూ అయి ఉండాలని లేదు. ఏ హిందూ కూడా వాళ్ళకి డొనేట్ చేసుకోవచ్చు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. ఇక్కడికొచ్చేటప్పటికి ముస్లిమ్సే డొనేట్ చేయాలి. ఆ ముస్లిమ్స్ కూడా 5 సంవత్సరాల నుంచి ముస్లింగా బతుకుతూ ఉండాలి. ప్రాక్టీస్ చేయాలంట. ఎందుకింత ప్రతి పాయింట్ దగ్గర ఇంత వివక్ష, ఇంత కట్టడి, ఇంత జులుము ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు ముస్లిమ్స్‌ని? ఏం సాధించాలనుకుంటున్నారు? ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఇది కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు నేను పెట్టాను. ఇలా ఎటువంటి ఎన్నో వివక్షపూరిత ఇందులో సవరణలు ఉన్నాయి. ఆ సవరణలు మార్చాలి. అది అన్యాయం జరుగుతుంది అని చెప్పారు. నిజంగా ముస్లింకి లాభం చేయాలనుకుంటే, ఆ ముస్లిం ఆస్తులకు రక్షణ కల్పించాలనుకుంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది చేయాలి కదండీ! అలా చేయట్లేదన్నమాట. కాబట్టి ముస్లింల సంక్షేమం కోసం ముస్లింలలో ఉన్న ధనవంతులు వారి యొక్క సొంత ఆస్తుల్ని వక్ఫ్ చేశారు. దేవునికి, ధర్మానికి లేకపోతే మంచి సామాజిక సేవకు అంకితం చేశారు. ఆ అంకితం చేయబడిన ఆస్తులు ఆ పర్పస్ కోసమే వాడబడాలి తప్ప వేరే పర్పస్ కి వాడబడకూడదు. ఇది మహాపాపం, ఘోరం అవుతుంది. కాబట్టి మనం అంతా దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి భారతీయుడిగా రాజ్యాంగాన్ని ప్రేమించే వారిగా, లౌకికవాదులుగా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి ఆస్తులు ఆక్రమించిన వక్ఫ్ ఆస్తులు కాదండి, దానం చేసిన ఆస్తులు. దయచేసి కాకపోతే ఎడ్యుకేటెడ్ గా మరి మీరు గూగుల్ చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క చట్టం ఏదైతే చేయడానికి ప్రతిపాదించడం జరిగిందో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించండి. ముస్లింలకు అన్యాయం జరగకుండా ఆపండి. లేదంటే రేపు ఇంకొకరికి అది అవుతుంది. కాబట్టి భారతీయులుగా ఒకరికి మనం సపోర్ట్ చేసుకోవాలి. న్యాయ పోరాటం మనం చెయ్యాలి. న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.